అంటే మీరు ఇందాక చెప్పినట్టు ముందు నుంచే బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అవును. అన్నప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం లేకపోతే జాగ్రత్తగా ఉండటం, ఆ, ఈ ఇలా ఒక్కరే వెళ్లకుండా ఉండటం ఇలాంటివి ఏమైనా చేశారా? ఎవరు అన్ననా? హ్మ్. అన్న ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఆయన ఇవ్వటం ఎప్పుడు కూడా నేను కూడా ఒకసారి అడిగాను ఈ విషయంలో. అన్న ఇంతగా బెదిరిస్తున్నారు కదా! మీరు ఒకసారి కంప్లెయింట్ చేస్తే బెటర్ కదా అన్నప్పుడు, వాళ్ళు మా ఏమంటారు మతోన్మాద టైప్‌లో మారిపోయారు వాళ్ళు. ఇప్పుడు మనం వెళ్లి కంప్లెయింట్ ఇస్తే తీసుకొని ఏం చేస్తారు? మహా అంటే 2 మాటలు అంటారు. కొంచెం ఏదో బెదిరించి పంపిస్తారు. కానీ దీని నుంచి పరిపూర్ణంగా మనల్ని మనం కాపాడుకోవాలంటే వాడు మారాలి. హ్మ్. ఎదుటి వ్యక్తి అంటే మార్పు కోసం చూస్తాడు కంప్లైంట్ గాను ఇచ్చినప్పుడు ఆ! వాళ్ళ డీటెయిల్స్ ఇస్తారు కాబట్టి రేపు పొద్దున ఏదైనా ఇష్యూ అయితే ఖచ్చితంగా వాళ్ళ నుంచే ఇది జరిగింది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కాబట్టి తెలిసిపోయేది కదా ఎవరు ఆయన చంపారు ఎప్పుడు ఏంటి అని. ఒక వ్యక్తిని బంధించాలి లేకపోతే ఒక వ్యక్తి పైన ఇలాంటి చెయ్యాలని ఎప్పుడు అనుకోలేదు మేడం. ఓకే. ఆయన దారుణంగా తిట్టినా కానీ ఆ వ్యక్తి కనిపించినప్పుడు చాలా ప్రేమగా మాట్లాడి, ఆప్యాయంగా మాట్లాడి, హత్తుకొని చాలా మంచిగా ఉంటాడు.